నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 117 జీవోను వెనక్కి తీసుకోవాలనేసి, అలాగే శాశ్వత బదిలీలు కోడ్ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యాశాఖ కమిషనర్ గారు, విద్యాశాఖ సెక్రటరీ గారు, విద్యాశాఖ మంత్రి గారు పలు దఫాలుగా మాతో చర్చలు జరపడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ తీసుకొచ్చినటువంటి బదిలీల యాక్టులో కావచ్చు, అలాగే మాకు 117 జీవో వెనక్కి తీసుకురావచ్చిన రాగా విడుదల చేసినటువంటి 21వ జీవో కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి విషయాల మీద మన విద్యాశాఖ కమిషనర్ గారితో మేము చర్చించినప్పుడు, మరి అందులో లేని అంశాలతోనే మళ్ళీ జీవోలు వచ్చాయనేటటువంటి ఒక కారణంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా, గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక అనేటటువంటి పేరుతో మిగిలినటువంటి రిజిస్టర్ సంఘాలను కూడా కలుపుకొని గత శుక్రవారం నాడు కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాన్ని మేమందరం కూడా ఏకాభిప్రాయంతో బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రేపు వచ్చి ఒక డిఓ కార్యాలయాల ముట్టడి, 23వ తారీఖున కమిషనరేట్ ముట్టడి అనేటటువంటి 2 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిద్ధంగా కూడా ఉండడం జరిగింది. అయితే విద్యాశాఖ సెక్రటరీ గారు శ్రీ కోన శశిధర్ గారు నిన్నటి రోజున మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి దాదాపు ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు కూడా అనేక విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. అనేక అంశాలను వారు ఒప్పుకోవడం జరిగింది. అయితే మాకు కొన్ని విషయాల్లో, అంటే విధానపరమైనటువంటి విషయాల్లో, కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో మేము వెనక్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే మాకు 2వ సెక్షన్ ఏర్పాటు చేయడం అనేది ఒకటి, అలాగే తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనేది ఒకటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ఉన్నత పాఠశాలలో బోధించేటటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి తప్ప ప్రైమరీ పాఠశాలకు పంపకూడదు అనేటటువంటి విషయాలు. ఈ చిన్న విషయాల మీద భేదాభిప్రాయం వచ్చి నిన్న అసందిగ్ధత ఏర్పడింది. మేమందరం కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ ఉదయం 9:30 కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక ఆహ్వానపూర్వకమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ మేము కొంత వెనక్కి తగ్గడం జరిగింది. మళ్ళీ సెక్రటరీ గారి దగ్గరికి ఇక్కడ వచ్చి జరిపినటువంటి చర్చల మీదట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమేదైతే హై స్కూల్లో 45 తర్వాత 2వ సెక్షన్ ఇవ్వన్నామో, వీరు 49 తర్వాత 50 వద్ద 2వ సెక్షన్ ఇస్తామని చెప్పారు. మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 40 మందికి కూడా సెక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తెలుగు మీడియం సంబంధించి కూడా మా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. మీకు త్వరలోనే విద్యాశాఖ మంత్రి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా ముందుకు వెళ్తామనేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫౌండేషన్ స్కూల్స్లో కూడా మేము 30 తర్వాత ఉపాధ్యాయుని ఇచ్చినటువంటి పరిస్థితి, మరి వెనక్కి తగ్గి ఇప్పుడు 20 తర్వాత 2వ ఉపాధ్యాయుని ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే హై స్కూల్లో 1-5 తరగతులను కలిపేసినటువంటి పరిస్థితి. ఆ 1-5 తరగతులను సపరేట్గా ఒక యూడేస్ కోడ్ సపరేట్గానే ఇచ్చి వాటి ప్రత్యేకంగానే పరిగణిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుల వర్క్ లోడు 117 జీవో వల్ల 40 పీరియడ్లు ఉండేది, వాటిని 32 పీరియడ్లు చేయాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుని మీకు వీలైనంత తక్కువ పనివారం ఉండే విధంగా చూస్తామని కూడా వారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్టడీ లీవ్లో వెళ్ళినటువంటి వారి యొక్క స్థానాలను బదిలీల్లో ఖాళీగా చూపెడతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో వెళ్ళినటువంటి స్టడీ లీవ్లో వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ యొక్క స్థానాలను ఖాళీగా చూపెట్టడం సరికాదని చెప్పడంతో దానిలో కూడా వెనక్కి తగ్గి వారి స్థానాలను ఖాళీగా చూపెట్టమని చెప్పేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం. మొన్న వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనం ఆహ్వానించదగినట్టు ఏంటంటే 779 ఉన్నత పాఠశాలలను గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్నత పాఠశాలలుగా, ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేశారు. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లో కేవలం 167 పాఠశాలను మాత్రమే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 779 ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం, అభినందనలు తెలియజేయాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాం. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే వాటిని దాదాపు 9600 తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇస్తూ ఏర్పాటు చేయడం కూడా మేము ఆహ్వానించాం. అందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా 1400 మంది దాదాపు సెకండ్ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నిటి మీద కూడా మేమందరం కూడా ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఆమోదించి రేపు జరిగేటటువంటి డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ చర్చలు అయితే ఆహ్లాదపరమైనటువంటి వాతావరణంలో జరిగాయి. వారు దాదాపు మేము తీసుకువెళ్ళినటువంటి అన్ని సమస్యలను కూడా ఒప్పుకోవడం జరిగింది.
మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి విషయాన్ని, ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే మాకు ప్రతి శుక్రవారం కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మాకు సమావేశం ఏర్పాటు చేస్తారు. అందులో వాటిని మాట్లాడి మేము వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. గత 6 మాసాలుగా విద్యాశాఖలో కమిషనర్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ సంఘాల సమావేశాలలో నూతన విద్యా విధానం పట్ల అంటే 117 జీవో రద్దు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల ఏం చేయాలనే దానికి సుదీర్ఘంగా 6 మాసాలు చర్చ జరగడం జరిగింది. ఆ చర్చల్లో చాలా వరకు పురోగతి సాధించాము. కొన్ని విషయాలలో సందిగ్ధత ఏర్పడింది. ఆ విషయాల్లో నిన్న కార్యదర్శి కోన సత్యారి గారు మరియు డైరెక్టర్ గారితో సమీక్షలో నిన్న చాలా వరకు చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2014 నుంచి 25 వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో 1 నుంచి 30 వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలో చేర్చడం జరిగింది. అలా కాకుండా 1 నుంచి 20 దాటితే రెండో ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూళ్ళు 9,000 చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. ఎడ్జిటీలతోనే ప్రమోషన్ ఇచ్చి ఆ పిఎస్హెచ్ఎంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అందువల్ల 1,400 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వేకెన్సీలో కొంతమంది ఇన్ సర్వీసులో ఉండే టీచర్లు ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్లో వెళ్ళడం జరిగింది. వారికి ఖాళీలు వేకెన్సీలో వాళ్ళ ప్లేసులు చూపడం వల్ల తిరిగి వాళ్ళు జాయిన్ అయ్యేటికి వాళ్ళ ప్లేసులు ఉండకుండా ఇబ్బంది పడతారని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఆగస్టు 30 వరకు స్టడీలో ఉన్న వారి పోస్టులు యథాతథంగా ఉంచుతాము, వేకెన్సీగా చూపడం చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్గా మాకు ఉండే బర్డన్ ఏంటంటే నిన్న కూడా మా చర్చలు విఫలం కావడం ఏంటంటే అన్ని సందిగ్ధ ఏర్పడి ఉన్నత పాఠశాలలో 40 తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. దాని కోన సత్యారి గారు ఒప్పుకోకపోవడంతో నిన్న ప్రతిష్ఠ ఏర్పడి మేము యథాతంగా సమ్మె కొనసాగిస్తామని చెప్పి నిన్న మీ ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇవాళ తిరిగి మరి కార్యదర్శి గారు సెక్రటరీ గారు ఇద్దరు పిలిచి మమ్మల్ని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి చర్చ జరపడం జరిగింది. మరి అందులో కూడా మొత్తం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లో ఉండే ఖాళీలు అన్నీ కూడా అంటే కొన్ని గతంలో ఏం చేసేవాళ్ళంటే డిఎస్సి వచ్చే అభ్యర్థులకు కొన్ని ప్లేసులు క్లోజ్ చేసేవారు. అలా కాకుండా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నారో విద్యావ్యవస్థ అన్ని ఖాళీలు ప్రస్ఫుటంగా ఓపెన్గా చూపించామని మాట చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా చాలా గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీసు కింద పోరాడుతూనే ఉన్నాము. దానికి కొలికి రావడం లేదు. ఇవాళ కార్యదర్శి గారు ఏం చెప్పడం అంటే రేపు జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ సర్వీసు మనం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ హెచ్ఎంలు కూడా వాళ్ళ బదిలీలు కూడా జూన్ జూలైలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ 117 రద్దు చేయడం వల్ల కొత్త జీవోలు రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది, అంటే సర్ప్లస్ అవుతున్నారు. 1, 2, 3 సార్లు సర్ప్లస్ కావాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా 2 సార్లు సర్ప్లస్ అయిన వ్యక్తులందరికీ 7 పాయింట్లు ఇస్తున్నారు. ఏదే విధంగా ఈ ప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాలుగాను 160 స్కూళ్ళు అప్గ్రేడ్ అయితే నిజంగా ఒక్క సంవత్సరంలో 779 స్కూల్స్ యూపీ నుంచి హై స్కూల్గా కావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అది నిజంగా విద్యాశాఖ మంత్రి గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏదేమైనా కొత్తగా చర్చలు బాగా సఫలంగా జరిగిపోయినాయి. దీనికి ప్రభుత్వాన్ని అభినందన చేస్తున్నాము. రేపు జరగబోయే డిఓ కానీ ఎల్లుండి జరిగే మనం కార్యదర్శి ఆఫీస్ సిఎస్సి ఆఫీస్ ముట్టడి కానీ మనం సమ్మెను ఉపసంహరించుకొని అని చెప్పి విరమణ చేసుకోవాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.